ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ మాకు మద్దతుగానే ఉండాలి. ప్రతి ఒక్కరూ మేము చెప్పిందే నమ్మాలి, మేము చెప్పిందే వినాలి అనే కంప్లీట్ నియంతృత్వ ధోరణిలో సరే రాజకీయ పార్టీలు ఉండడం అనుకుంటే వాళ్ళ అవసరాలు, వాళ్ళ కథ పక్కన పెడితే పత్రికలు, టీవీ ఛానల్ అనబడే వాళ్ళు కూడా ఇదే ధోరణిలోనే ఉంటారు. అదేంటి చిత్రమో మనకు అర్థం కాదు. అసలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తున్నారు లేదా ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారు, ఇమ్మీడియట్గా ఇది కుట్ర, గూఢాచార్యం, అసలు రకరకాల పదాలు. ఈరోజు వారాంతపు పలుకల ఫ్రంట్ పేజీలోనే ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర, ఏమంటారు, పదవిలో బాధ్యతలో ఉండగానే, బాధ్యతలు లేవు, సస్పెన్షన్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు సర్వీస్లో ఉండగానే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారట త్వరలో పదవీ విరమణకు దగ్గరకు వచ్చారట. సో ఆయన సర్వీస్లో ఉండగానే ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రట. ఎట్లా కూలదోస్తారో ప్రభుత్వాన్ని మనకు అర్థం కాదు. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమిని ఎట్లా కూలదోస్తారు? ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం, అంటే ప్రభుత్వానికి అందరూ మంచి పేరే తీసుకొచ్చేటట్లయితే ఇక దాన్ని నియంత్రితం అంటారు. వాళ్ళు ఏం చెబితే అదే ఊకొట్టేటట్లయితే. ఏదో పెద్ద పెద్ద పదాలతో కథనం రాశారు, చదివితే ఒక ముక్కగానే క్లారిటీ లేదు. తాడేపల్లిలో ఒక ఆఫీస్ తెరిచాడట. ఆ అధికారి ఎవరో ఈజీగానే అర్థమైపోతుందిలేండి. జైల్లో కూడా ఉండి రిలీజ్ అయ్యి వచ్చినట్లున్నారు. జైల్లో కూడా ఉండి రిలీజ్ అయ్యి ఆయన మీద కేసులు పెట్టారు కదా. సార్ చదివితే అర్థమవుతుంది. ఆ ముంబై జూనియర్ ఆర్టిస్ట్ కేసులు పెట్టి, ఆ ఎపిసోడ్లో కేసులు పెట్టి జైలుకు వచ్చిన ఆయన అని చెప్పి ఆయన తాడేపల్లిలో ఒక ఆఫీస్ తెరిచాడట. ఆఫీసు తెరిచి ప్రభుత్వానికి చెందిన సమాచారం అంతా తెప్పించుకుంటున్నాడట. ఏం సమాచారం? ప్రభుత్వం అంటేనే పారదర్శకత, అంతా ఓపెన్గానే జరుగుతుంది కదా. అంటే రహస్యాలు ఏమున్నాయి? అంత రహస్యాలు తెప్పించుకుంటూ ఉంటే ప్రభుత్వం ఇంకా చూస్తే ఎందుకుంది? రహస్యాలు తెప్పించుకున్న వాళ్ళు కదా, ఫస్ట్ లీకులు చేసిన వాళ్ళ మీద పెట్టండి కేసులు. ఏం రహస్యాలు అంతగానో ఉన్నాయో? ప్రభుత్వం నుంచి రహస్యాలు తెప్పించుకుంటున్నాడట. లిక్కర్ కేసులో నిందితులను ఎలా బయటపడేయాలని చెప్పి సమాలోచనలు చేస్తూ ఉన్నాడట. లిక్కర్ కేసులో నిందితులను ఆయన ఎట్లా బయటపడేస్తాడు? ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. సిఐడి ఏమైనా ఆయన కేసులు కీలక విచారణ చేస్తుండా? ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు? ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎవరినైతే చేస్తున్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడండి, వాళ్ళతో కేసులు పెట్టించండి ఆయన మీద. ఇవేమీ లేవు. లిక్కర్ కేసులో నిందితులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎట్లా కాపాడతాడు అంటున్నా? ఆయన ఏమైనా సుప్రీంకోర్టు న్యాయవాదా? నేను ఫుల్ ఆర్గ్యుమెంట్ చేస్తా కోర్టులో అని మొత్తం న్యాయస్థానం పరిధిలో ఉంది కదా. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు? సస్పెన్షన్లో ఉన్న అధికారి, జైలుకు వచ్చిన అధికారి, నేపాసుకులు ఆయన మీద నమోదైన కేసుని ఆయనే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేక జైలుకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఇంకెవరినో బయటపడేసేకి గూడుపుట్ట అని అంట. ఆయన మీద ఈ పత్రిక వాళ్ళకు ఫుల్ కోపం ఉన్నట్టుంది, ఎదుగుతుంటే రాసుకుంటూ పోయారు. తాజాగా ఏదో ఒక ఆసుపత్రిలో, హైదరాబాద్లో లిక్కర్ కేసు నిందితులు మరికొందరు పరామర్శల పేరుతో ఆసుపత్రిలో కలిశారట. ఇంకెవరికైనా బాగాలేకపోతే పరామర్శించే కూడా పోవద్దా? ఆసుపత్రుల్లో కూర్చొని ఏం కుట్రలు రచిస్తారు? ఎట్లా ప్రభుత్వాలు పడగొడతారు? ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారం కోసం సోషల్ మీడియాను అదే అంటున్నా. ప్రభుత్వానికి అనుకూల ప్రచారం అయితే కుట్రలే, ఇంకా వ్యతిరేక ప్రచారం అయితే, ఒక అనుకూల ప్రచారం అయితే దేశభక్తి, రాష్ట్రభక్తి. ప్రభుత్వాన్ని ఏదైనా క్వశ్చన్ చేసి ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే మాత్రం మొత్తం ఇంకంతా రాష్ట్రద్రోహ పనులేనా అవన్నీ? అందరూ ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండాలి. ఎందుకుంటారు? ఎట్లుంటారు? ఒక సస్పెన్షన్లో ఉన్న అధికారి ఏం కుట్రలు చేస్తున్నాడు ఏమో మరి, అవేం చెప్పలే. అధికారులతో సమావేశం అవుతున్నారు. ఎవరు సమావేశమయ్యారు? అయ్యాన సమావేశమైన అధికారులు ఎవరో వాళ్ళ లిస్టు చెప్పాలి కదా. వీళ్ళు సమావేశం ఏం మాట్లాడుతూ ఉన్నారు? సరే క్యాజువల్గా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోవద్దని చెప్పి ఏమన్నా ఉందా? సస్పెన్షన్లో ఉండి జైలుకు వచ్చినాడు. అసలు ఒక ప్రభుత్వానికి అట్లా ఏమన్నా అంటే అయిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నారంటే అయితే అయిపోయాయి. ఇంకా కథనాలు, ఇంకా మనకు పత్రికలు ఉన్నాయి, ఆ పేజీలో అంతా ఖాళీగా ఉంటుంది, ఏదో ఒకటి నింపాలి కాబట్టి నింపుకుంటూ పోతూ ఉంటారు. కానీ వామ్మో ఏం నియంత్రిస్తున్నారు బాబు! రాజకీయ పార్టీలో కాదు, కొన్ని పత్రికలు, టీవీ ఛానల్లోనే కని విని చరిత్ర చూడనంత నియంత్రితంగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ పైత్యం ఏందో అర్థం కాదు.